గురుదేవదత్త, జయ గురుదేవదత్త. నాగప్రతిష్టాపన సంపూర్ణం. ఇప్పుడు అభిషేకం చేయడం జరుగుతుంది. అసలు ఇదొక మహత్వం చెప్పొచ్చు. ఇక్కడ మేము ప్రతిష్ట చేయడానికి మేము వచ్చినాము, కానీ ఎవరూ లేకొని ఉండే. మొదట మేమే పూజ చేసుకొని మేమే ప్రతిష్ట చేసి వాల్సి వస్తుందేమో అనుకున్నాం. కానీ మొదట ఈ దంపతులు వచ్చిండ్రు. మాకు అన్ని విధాల సహకారం అందియనికే మాకు ఉదయమే మాకు మా స్థానం నుండి ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే ఇందాం. ఇక్కడ పుట్ట ఉందన్న సంగతి మాకు కూడా తెలియదు, కానీ ఏదో పుట్ట ఉందని అనిపించింది వీళ్ళు చెప్పడం. అమ్మ మీరు చెప్పండి, మీ వాయిస్లో మీరు చెప్పండి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నాగేంద్రునికి పాలు పోస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం అలాగే ఎప్పుడు నాగ చవితికి ప్రతిరోజు చేసేవాళ్ళం. ఉండగా ఈరోజు నాగప్రతిష్ఠత మా చేతుల మీదే జరుగుతుంది. మేము కళ్ళు కూడా అనుకోలేదు. ఆయన అనుగ్రహం, ఆయన సంకల్పం. ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. నా జీవితం ధన్యమైందని ఈరోజు సంతోషం. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, వచ్చేటప్పుడు వచ్చినాక మీ అనుభవాలు చెప్పండి. నేను ఇక్కడికి వచ్చే ముందు విగ్రహారాధనకి విగ్రహాలని తీసి ప్రతిష్టాపన చేయడానికి పూనుకున్నారని చెప్పేసి స్వామివారు చెప్పారు. మరి నేను ఇక్కడి నుంచి వెళ్దామని అనుకున్నాక సరే విగ్రహారాధన జరిగినాక నేను అభిషేకం చేసుకొని వెళ్దాంలే అన్న ఉద్దేశంతో వచ్చేటప్పుడు సాక్షాత్తు నాగేంద్రుడు చూసి దర్శనం జరిగింది. ఆయన దర్శనంలో నేను అనుకున్నాను ఈరోజు నా జన్మ ధన్యమైందని. ఈ సంతోషం అనలేనిది, చెప్పలేనిది కూడా, వర్ణించలేనిది కూడా. జయ గురుదేవదత్త, జయ శ్రీ నాగేంద్ర. ఇప్పుడు ఇక్కడ అసలు భక్తులు ఏమవుతారో అనుకున్నా, మేమే ప్రతిష్ట చేసి వెళ్దాం అనుకున్నాం. కానీ నాగేంద్రుడు డైరెక్ట్ ఇక్కడ దర్శనమే ఇచ్చిండి. వీళ్ళకి స్వయంగా దర్శనమిచ్చి వీళ్ళకి ఇక్కడ ప్రతిష్టకు వస్తున్నప్పుడు తన యొక్క స్వరూపాన్ని తను సాక్షాత్ దర్శనం ఇచ్చి ఇక్కడ ప్రతిష్టలో పాల్గొనేలా చేసిండు. ఆఖరణ కూడా వీళ్ళిద్దరూ రావడము ఒక విచిత్రము. జయ గురుదేవదత్త, జయ గురుదేవదత్త. ఇది రావి చెట్టు, వేప చెట్టు ఉన్న స్థలం. ఇక్కడ పుట్ట, ఈ స్థలంలో పుట్ట ఉండేది. ఇక్కడ ఆ యొక్క పుట్ట కాలక్రమంలో వీళ్ళు ప్రతి నాగుల చవితికి వచ్చి పూజ చేసుకునే వాళ్ళు. మన సాంప్రదాయం ప్రకారము నాగుల చవితి, నాగుల పంచమి కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తారు. శ్రావణ మాసంలో నాగుల పంచమి తెలంగాణ ఏరియాలలో చేస్తారు, రాయలసీమ ఏరియాలో కూడా చేస్తారు. ఇక్కడ రెండు చేస్తారు అన్నమాట. ఈరోజు మానసాదేవి అధిష్టానము. ఆమె నామం చెప్పుకొని జపం చేసుకుంటే సిద్ధి సాధించాలనుకున్న వాళ్ళకి మంత్రసిద్ధి సాధనలో ఉపయోగపడుతుంది. హరి ఓం. ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఈశ్వరుడే. జయ గురుదేవదత్త.